ఇయ్యాలేమంటాడు, నా మెడ మీద కత్తి పెట్టి ఈ సంతకం పెట్టించుకున్నాడు. నేను సూటిగా కేటీఆర్ని అడుగుతున్నా, నీ మెడ మీద కత్తి కాదు, ఒక అణుబాంబు తీసుకొచ్చి పెడతాం, గజ్వేల్లో నీ ఫామ్ హౌస్ రాసిస్తావా, లేకపోతే నీ గుమస్తా తెలంగాణ పేపర్ రాసిస్తావా, లేకపోతే నీకు బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు రాసిస్తావా? తండ్రి కొడుకులు మీకున్న టీవీయో పేపరో లేకపోతే మన కోకపేటలో ఉన్న మీ ఎకరాల కొద్ది భూమిని రాసిస్తారా? మీ భూములు మెడ మీద కత్తి పెట్టినా, మీ లాగులో అణుబాంబు పెట్టినా మీరు రాశారు. కానీ రైతుల యొక్క హక్కుల్ని ఢిల్లీకి పిలవంగానే, మోడీ చెప్పంగానే సంతకం పెట్టేసి ఇవాళ దాని నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటూ. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ బియ్యమాన్ని కొంటే నువ్వు దళారేషం వేస్తావా? అంటే నీ పని ముఖ్యమంత్రి పనా, బ్రోకర్ పనా? ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటా అన్నది నువ్వు. తెలంగాణ ఏంది, వ్యవసాయాన్ని దండుగ కాదు పండుగ చేస్తా అని నువ్వు చెప్పినావు. వ్యవసాయాన్ని పండుగ చేయాలంటే పండించిన పంట నువ్వు కొనాలి కదా. రైతులు పండించిన వరి ధాన్యాన్ని నువ్వు కొన్నప్పుడే కదా రైతులకు పండుగ అయ్యేది వ్యవసాయము. ఇవాళ రైతులు పండించిన పంట నేను కొనను, నేను కేవలం బ్రోకర్ పని చేస్తా. కేంద్ర ప్రభుత్వం కొంటే క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ మెక్కి మిల్లర్లతో కుమ్ము కయ్యి పంట కొని ఎఫ్సీఐకి పంపిస్తా అంటుడు. అసలు ఎవడన్నా బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, ముఖ్యమంత్రి ఉన్నోడు, పరిపాలన తెలిసినోడు ఎవడైనా మాట్లాడే మాటలేనా? ఇంత అన్నం తినేటోడు ఎవడైనా మాట్లాడతాడా? అన్నం తినేటోడు అయితే ఎవడు మాట్లాడాడు? మందు తాగేటోడు అయితే నాకు తెలియదు, కానీ నేను ఎందుకంటే మందు తాగేటోళ్ళు నాకు పెద్ద తెలియదు. అన్నం తినేటోడు ఎవ్వడు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఒకరినొకరు దోషులుగా నిలబెట్టి రైతుల యొక్క జీవితాలతో చెలగాట మాడుతున్నారు. వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ రైతుల చావులకు కారణము మోడీ, కేసీఆర్ ఇద్దరు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా బలుక్కొని వ్యూహాత్మకంగా రాజకీయ ప్రయోజనం కోసము ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటున్నట్టుగా చిత్రీకరించి రాజకీయ క్షేత్రంలో వాళ్ళిద్దరి యొక్క రాజకీయ పార్టీల మనుగడను కాపాడుకోవడానికి ఈరోజు వరి రైతులను అడ్డం పెట్టుకొని పావులుగా మార్చుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేసిండ్రు. అందుకే మార్చి మొదటి వారానికే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత వరి పంట వేసిండ్రో వ్యవసాయ శాఖ వివరాలు సేకరించాలి. మామూలుగా అయితే యాసంగి 50-55 లక్షల ఎకరాలు చేస్తారు. కేసీఆర్ ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఒరేసుకోవద్దని ప్రచారం చేసినందుకు తెలంగాణలో రైతులు 35 లక్షల ఎకరాలు మాత్రమే వరి పండించారు. 35 లక్షల ఎకరాలల్లా 80 లక్షల క్వింటాల వరి ధాన్యం వస్తుంది. 30 లక్షల క్వింటాల వరి ధాన్యం స్థానికంగా మనమే వినియోగించుకుంటాం. ఇక మిగిలింది 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము. 50 లక్షల క్వింటాల వరి ధాన్యం కొనుక్కోవడానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన చివరి గింజ వరకు మేము కొంటాం. 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం పండించిన పంటను కొనడానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. మాకు ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. రైతులు పండించిన పంట మొత్తం 2,000 రూపాయల లాగా పర్ క్వింటాల్కు చెల్లించి గిట్టుబాటు ధర ఇచ్చే రైతులను కాపాడతాం. ఆ కొనుగోలు చేసిన పంట ఒకవేళ బాయిల్డ్ రైస్ తోని కేంద్ర ప్రభుత్వానికి సరఫరా, ఎఫ్సీఐకి సరఫరా చేస్తే 2,300 లాగా 11,000 కోట్ల పైచలకు వస్తుంది. 1,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే అనుకున్నట్టు, కేంద్ర ప్రభుత్వం కోరినట్టు రా రైస్ సరఫరా చేస్తే కొంత తగ్గుతుంది. రైతులు పండిస్తున్నది ఒడ్లు, రైతులు అమ్ముతున్నది ఒడ్లు. చట్టంలో ఉన్నది కనీసం మద్దతు ధర ఒడ్ల కోసం. ఒడ్లు కొనుగోలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి అమ్ముకుంటుందా, విదేశాలకు తరలించి అమ్ముకుంటుందా, సొంతంగానే వాటిని బియ్యం చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మార్కెట్లు అమ్ముకుంటుందా అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క విధానం. ఇవాళ రైతులు బియ్యం అమ్ముతలేరు, రైతులకు బియ్యంతో సంబంధం లేదు. తెలంగాణ రైతులు పండించింది ఒడ్లు. కనీసం మద్దతు ధర ఉన్నప్పుడు పండించిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కనీసం మద్దతు ధర లేని పంట ఒకవేళ రైతు పండిస్తే ప్రభుత్వాలకు బాధ్యత లేదు, కొనాల్సిన అవసరం లేదు, ఓపెన్ మార్కెట్ అమ్ముకోవాలి. కానీ కనీసం మద్దతు ధర ఉన్న పంట ఏదైనా సరే ఆ పంటను విధిగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఇది నిబంధన. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద ఉన్నది. మరి
వ్యవసాయ శాఖ మార్చి మొదటి వారంలో మొత్తం పంట వేసిన భూమి విస్తీర్ణం ఇచ్చి రాబోయే పంట వివరాలు అందించినప్పుడు తక్షణమే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒక అంచనాకు వచ్చే పంటను ఎన్ని ఐకేపీ కేంద్రాలు తెరవాలి, ఈ పంటను నింపడానికి ఎన్ని గోనె బస్తాలు కావాలి, ఈ పంటను ఎన్ని మిల్లులకు కేటాయించాలి, ఆ మిల్లులకు కేటాయించిన తర్వాత దీన్ని లారీలలో ఎట్లా రవాణా చేయాలి అనేది మార్చి మొదటి వారంలోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఒక ప్రణాళిక వ్యవసాయ శాఖ అదే విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు కూర్చొని అధికారులు చర్చించుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని మార్చి మొదటి వారం నుంచి ప్రక్రియను చేపట్టాలి. కానీ ఇవాళ మార్చి చివరి వారం వచ్చింది, ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో పంట చేతికొస్తుంది, కోతలు మొదలవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో కోతలు మొదలయ్యే లోపల అంచనాలకు రావడం, ఐకేపీ కేంద్రాలు తెరవడం, గోనె బస్తాలు కొనుగోలు చేయడం, మిల్లర్లకు కోటా కేటాయించడం, అదే విధంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని సర్వం సిద్ధం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఈ ప్రక్రియను మొత్తం పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ఇవాళ టీఆర్ఎస్ రైతులను ఫలంగా పెడుతుంది. రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. మోడీతో కొట్లాడొద్దని కానీ మోడీని కొనవద్దని కాంగ్రెస్ చెప్తలేరు. 8 ఏళ్ళు అంటగాగింది మీరు, ఒక కంచంలో తిన్నది మీరు, ఒక మంచంలో వండుకున్నది మీరు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జీఎస్టీ, 370 ఆర్టికల్, నోట్ల రద్దు, ప్రతి బిల్లుకు మోడీ పక్కన పడుకున్నది టీఆర్ఎస్ పార్టీ. 8 ఏళ్ళు మోడీతో సంసారం చేసి పిల్లలు పుట్టి పెరిగి పెద్దగైనాక ఇప్పుడు నేను ఇడిచిపెడతా మొగుడిని కాబట్టి నన్ను మంచోడు అనుండి పతివ్రత అనుండి అని కేసీఆర్ ఊరి మీద తిరుగుతున్నాడు. నీ ఏషాలు, నీ ఎకసెక్కాలు ఢిల్లీ వీధుల్లో ప్రతి ఒక్కరు చూసాడు. పార్లమెంట్లో మేము చూసినాం. కొన్ని బిల్లులకైతే 370 ఆర్టికల్ బిల్లు పాస్ కోసము సంతోష్ రావు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్కి పరిగెత్తుకొచ్చి మోడీకి ఓటేసాడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, నోట్ల రద్దు, జీఎస్టీ, 370, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి మొదలు పెడితే ప్రతి బిల్లు వచ్చినప్పుడు మోడీకి అండగా నిలబడ్డ కేసీఆర్ ఈ రోజు రైతులకు నువ్వు ఎందుకు అండగా నిలబడతలేవని మేము అడుగుతున్నాము. నువ్వు నిజంగానే కొట్లాడుతున్నది నిజమైతే నువ్వు ఢిల్లీలో భూకంపం ముట్టించి మోడీ మీద యుద్ధం అన్నావు కదా, టీవీలో చెప్తున్నారు ఇవాళ వస్తున్నారు. నిజంగానే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్లు ఆమరణ నిరాదీక్ష చేయాలి కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ఎఫ్సిఐ ద్వారా కొనాలి అనే ఏకైక డిమాండ్ తోటి, ఏకైక లక్ష్యంతో టీఆర్ఎస్ మోడీ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఈ పోరాటంలో ఆయన తాబేదారులు, ఆయన బంట్రోతులను ఎవ్వడి ఢిల్లీలో కుక్కలు కూడా పట్టించుకో. మీరు ఇంతకుముందే చూసారు, 12 గంటలకు నేను ప్రెస్ పెడతా అంటే వచ్చి మిమ్మల్ని అడుకొని పైకి పట్టుకపోయారు. పైకి పట్టుకొని పోయి అత్యంత జటిలమైన సమస్య మీద మాట్లాడతారేమో అనుకున్నా, ఇంకో సమస్యను తీసుకొచ్చారు. ఆ సమస్య కూడా కీలకమైందే, బీసీ జనగణన. కానీ ఇలా రైతులు చచ్చిపోతున్న సమస్య మీద ఎందుకు పార్లమెంట్లో మీరు పంచాయతీ చేస్తలేరు? లోక్సభలో, రాజ్యసభలో మాట్లాడరు. సెంట్రల్ హాల్లో మంచిగా డోక్లం తినుకుంటా, బిర్యానీ తినుకుంటా ఫోటోలు దిగి పెడుతున్నారు. అసలు సిగ్గు నాదా? సెంట్రల్ హాల్ అంటే కాలేజీలో క్యాంటీన్ లాంటిది, పని పాట లేకుండా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకునే కాలక్షేప కేంద్రం అది. ఎంపీలందరూ లోపలి చర్చించి వచ్చి సెంట్రల్ హాల్లో కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటారు. అక్కడ కూర్చొని ఫోటో దిగి మేము మోడీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నామని చెప్తారు. అసలు ఎంత సిగ్గు తప్పిపోయారు అంటే వాళ్ళు ఎవ్వడు కూడా సెంట్రల్ హాల్కి వస్తున్నాడు. మన సెంట్రల్ హాల్లో జెర్సేపు స్లోగన్లు ఇస్తే ఆ అమ్మగారు చెప్తుంది, వీడియో తీయాలి. అమ్మకు వీడియో మీద ఉన్న దాని మీద రైతుల మీద లేదా? ఇక మేము వారు పంపించిన వీడియోను మేమేం చెప్తలేము. అంటే వీడియోల మీద, ఫోటోల మీద, ట్విట్టర్ల మీద ఉన్న పోజు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు రైతుల పట్ల లేరు. కాబట్టి కేసీఆర్ గారు మీ ఢిల్లీకి వస్తున్నారని మీ కంటి నొప్పో, తుంటి నొప్పో, మరి కొడుకు నొప్పో, ఏదో మొత్తానికి కొడుకు ఢిల్లీ నుంచి దిగాను కాబట్టి తప్పించుకోనికే మీరు ఢిల్లీకి వస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి నాకు ఇవన్నీ పెద్ద లోతుగా వివరాలు తెలియదు. కొడుకు నుంచి తప్పించుకోనికే ఢిల్లీకి వస్తే ఇక జంతర్ మంతర్లో మీరు కూర్చోరు. ఈ ప్రభుత్వ విధానపరమైన ప్రకటన మీద మీరు స్పష్టతనివ్వండి. ఈ ప్రభుత్వం కొంటదో కొనదో నువ్వు ఎవరికి అమ్ముకుంటావో మాకు సంబంధం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, 2.5 లక్షల కోట్ల రూపాయలు ఉన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 50 లక్షల మెట్రిక్ క్వింటాల వరి ధాన్యం కొనొచ్చు, 2,000 రూపాయలు ఇచ్చి కొనొచ్చు. కాబట్టి తక్షణమే 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా
తెలంగాణ వరి పండించిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణను ప్రత్యేక శ్రద్ధతో గమనిస్తున్నాడు. ఇచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ చేతిలో తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు ఏ రకంగా మొత్తం వాళ్ళు దివాలా తీసే పరిస్థితి వచ్చిందో, అందుకే చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలనుకుంది. ఈ పోరాటంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ఖచ్చితంగా విడతల వారిగా దశల వారిగా తెలంగాణ వరి పండించిన రైతుల పక్షాన, రైతు రుణమాఫీ కోసం, చనిపోయిన రైతుల కోసం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం, ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయడం కోసం తెలంగాణలో నిర్మించబోయే ఉద్యమంలో రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా కార్యాచరణలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడాలని నిర్దిష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నువ్వు అడగ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అన్ని దేశానికి చేసింది. దేశానికి స్వాతంత్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, కనీసం మద్దతు ధర ఇచ్చింది, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది, ఉచిత కరెంటుని ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వీటన్నిటికంటే మేము ఇచ్చిన తెలంగాణ మీరు బతకడానికి, మీరు దోసుకోవడానికి కూడా ఈరోజు ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగినామంటే ఇంటికి వచ్చి చొక్కా పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి బజార్లో కూర్చోబెట్టి మళ్ళా వివరాలన్నీ చెప్తాం. గతంలో ఆయన సన్నాయి నొక్కులు నొక్కాడు, ఓ ఛాలెంజ్ చేసిండు. ఎవరైనా తెలంగాణ కంటే గొప్ప పథకాలు ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిరూపించండి, రాజీనామా చేస్తాను. నేను ఎంబడే ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర వరి ధాన్యాన్ని 1960 కాదు 2500 అంటే దాదాపుగా 540 రూపాయలు బోనస్ కలిపి 2500 రూపాయల క్వింటాల్ లాగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. వరి పండించే రైతులకు పంట మార్పిడి కోసం ప్రయత్నం చేస్తే రైతులకు ప్రతి ఎకరాకి 10,000 రూపాయల బోనస్ ఇచ్చి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించింది. పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కునే వ్యవసాయ పాలసీని కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్, కాంగ్రెస్ ఏం చేసిందో చర్చిద్దామా? మేము సిద్ధం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. తెలంగాణ కంటే మంచి పాలసీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని నువ్వు అడుగుతున్నావు కదా. మా రాష్ట్రం, మేం పరిపాలిస్తున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో వ్యవసాయ విధానం తెలంగాణ కంటే అద్భుతంగా ఉన్నది. ఇవాళ వ్యవసాయం తెలంగాణ ఛత్తీస్గఢ్ లో పండించిన వరిని 2500 రూపాయల క్వింటాల్ దాకా మేము కొనుగోలు చేస్తున్నాం. వరి ధాన్యం కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ప్రతి ఎకరాకి 10,000 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నీకేమైనా అనుమానం ఉంటే మీడియా మిత్రుల సమక్షంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనకు వెళ్తాం. అధికారిక పర్యటన మేము ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా మీరు మీ అధికారులను తీసుకొని రండి. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా తెలంగాణ ప్రజల పక్షాన మేము వస్తాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మనము పర్యటన చేద్దాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి పరిపాలన అందించి రైతులను ఆదుకుంటుందో మీకు చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతే తప్ప చిల్లర మాటలతో కాలక్షేపం చేసి ఏప్రిల్ 1 తారీఖును మొదటి వారంలో రాబోయే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా మీరు మీ తండ్రి గారు నాటకాలు ఆడితే వరి కొంటే ఊరే అంటున్నావు కదా. వరి కొనకపోతే నిన్ను నీ అయ్యని నడి బజార్లో ఊరేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతుల పక్షాన. మీరు అనుకుంటున్నారు ప్రగతి భవన్లు పోలీస్ పహారాలు మిమ్మల్ని కాపాడతాయని. ఏవి కాపాడవు. నిజాం కూడా గిట్లే అనుకుండు. రజాకర్లు ఆయన కోటలు ఆయన కాపాడతాయని. ఆయన కోట గోడలు కాపాడలే, రజాకర్ల సైన్యం మూకలు కాపాడలే. సాయుధ రైతాంగ పోరాటం చేసిన తెలంగాణ రైతులకు కేసీఆర్ మెడలు వంచడం ఎట్లో తెలుసు. దానికి నాయకత్వం ఎట్లా వహించాలనో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేస్తాం. రాబోయే మా పోరాట కార్యాచరణలో రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా పాల్గొంటారు. గాంధీ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూసి తెలంగాణ నిరుద్యోగ యువత, అదేవిధంగా రైతుల యొక్క సమస్యలు, మహిళల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. వాళ్ళ పోరాటంలో మేమందరం వారికి అండగా ఉండి వారి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.